పుష్ప 2 జాతీయ స్థాయిలో 1500 కోట్లకు పైగా కలెక్షన్లో విధ్వంసం సృష్టించిన తర్వాత కొన్ని రోజుల పాటు రిలాక్స్ అవుతున్నాడు లెక్కల మాస్టర్ సుకుమార్. తన కెరీర్లో వచ్చిన ఇంత పెద్ద హిట్ ను రెస్ట్ తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. పడుకుంటే ఓసారి మెల్కుంటే ఓసారి ఏమి తోసక కూసుంటే ఓసారి. కొన్నాళ్ళు రెస్ట్ తీసుకున్న తర్వాత తన తదుపరి చిత్రాన్ని రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కథ చర్చలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రారంభించడమే ఆలస్యం. షూట్ జరుపుకునేందుకు కూడా రెడీ అయింది. మరోవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ షూట్ పూర్తి చేసుకుని దర్శకుడు బుచ్చిబాబుతో తన 16వ చిత్రాన్ని స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన కథని పట్టాలెక్కించాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మిగతా షెడ్యూల్స్ కూడా శరవేగంగా షూట్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా, ఇతర భారీ తారాగణంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్ చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. 2025 చివరి కల్లా సినిమా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు బుచ్చిబాబు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ సుకుమార్తో తెరకెక్కించబోయే చిత్రం కొత్త అవతారంలో రామ్ చరణ్ కనిపించనున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా కోసం రామ్ చరణ్ తన స్టైల్ మొత్తం మారుస్తున్నాడట. ఒక సిటీలో జరిగే సమస్య చుట్టూ తిరిగే కథ ఇదని, ఇందులో చరణ్ చాలా స్పెషల్గా కనిపించనున్నాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీలో కాస్త రొమాంటిక్ యాంగిల్ కూడా ఉండనుందట. ముఖ్యంగా ఈ మూవీని యూత్ అట్రాక్ట్ చేసే విధంగా తెరకెక్కించాలని సుకుమార్ ఫిక్స్ అయినట్లుగా సమాచారం. ఇదంతా చూస్తుంటే రామ్ చరణ్ కోసం సుకుమార్ ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికే వీరి కాంబినేషన్స్ లో వచ్చిన రంగస్థలం సూపర్ డూపర్ హిట్ అయింది. అప్పటి వరకు లెక్కలతో సినిమాలను తెరకెక్కించిన సుకుమార్ మొదటిసారి తన లెక్కలను పక్కన పెట్టి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ జోనర్ లో అడుగు పెట్టున్నారు. అలా రామ్ చరణ్ తో రంగస్థలం తెరకెక్కించి హిట్ కొట్టాడు. ఇప్పుడు మరోసారి వీరి కాంబో సెట్ అయ్యిందంటే అలాంటి ఒక మాస్ ఎంటర్టైనర్ నే ప్రేక్షకులు కోరుకుంటారు. కానీ సుకుమార్ మాత్రం వెరైటీగా రామ్ చరణ్ ను మోడ్రన్ లుక్ లో చూపించాలని ఫిక్స్ అయినట్లుగా సోషల్ మీడియాలో వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి రామ్ చరణ్ ను ఎలాంటి క్లాస్ లుక్ లో చూపిస్తాడు, ఎలాంటి క్లాస్ స్టోరీని సెలెక్ట్ చేశాడు, అలాంటి విషయాలు తెలియనప్పటికీ కూడా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ది బెస్ట్ క్లాసిక్ అండ్ స్పెషల్ సినిమాగా నిలవబోతుందని అంటున్నారు సినీ వర్గాల ప్రజలు. మా సినిమాతో 1000 కోట్లకు పైగా కలెక్షన్ కొల్లగొట్టిన సుకుమార్ క్లాస్ సినిమాతో కూడా అంతకు మించి తన సత్తా చూపించేందుకు రామ్ చరణ్ తో రెడీ అయ్యాడు.